ఫిబ్రవరి నెలలో ధనుసు రాశి వారికి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితం, ఆర్థిక పరిస్థితి గురించి సంపూర్ణ గోచార ఫలితాలు తెలుసుకుందాము. పాయింట్లకు వెళ్దాము. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కెరియర్లో గణనీయమైన ఎదుగుదల మార్పు కూడా చూస్తారు. మరియు ఈ నెలలో మీరు ఆర్థిక పెరుగుదలకు లేదా ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. చివరి 2 వారాల్లో ఒక ప్రయాణం అయితే ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా గత కొంతకాలంగా వాయిదా పడుతున్న పనులను కూడా ఈ నెలలో పూర్తి చేస్తారు. అయితే ప్రథమార్థంలో కొన్నిసార్లు మీ మాట తీరు కారణంగా మీ సహోద్యోగులతో కానీ, మీపై అధికారులతో కానీ మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ద్వితీయార్థంలో మీరు ఏ పని చేపట్టినా ఉత్సాహం తగ్గకుండా పూర్తి చేస్తారు మరియు పై అధికారుల ప్రశంసలు అయితే అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా ఈ నెల బాగుంటుంది. ప్రథమార్థంలో ఖర్చు కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ దానికి తగిన ఆదాయం రావటం వలన ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ధనస్థానంపై కుజుడి దృష్టి కారణంగా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. మీలో కొంతమంది ఈ నెలలో ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. మీ పెట్టుబడులపై మంచి రాబడులు కూడా అందుకుంటారు. ద్వితీయార్థంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకుంటే బాగానే ఉంటుంది. ఈ నెలలో మీరు మంచి ఆరోగ్యం అయితే ఉంటుంది. ప్రథమార్థంలో సూర్యుడిపై కుజుడి దృష్టి కారణంగా మీరు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీకు కళ్ళు మరియు నోటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవి కూడా 2 వారాల తర్వాత ఈ సమస్య నుంచి మీరు కోలుకునే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో శారీరక ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ కూడా మానసికంగా అప్పుడప్పుడు కొంత ఒత్తిడి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రభావం తగ్గటానికి యోగా లేదా ప్రాణాయామం లాంటివి ఆచరించడం చాలా మంచిది మీకు. ఇక కుటుంబపరంగా చూసుకుంటే కుటుంబపరంగా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. ప్రథమార్థంలో కుటుంబ స్థానంపై మరియు కుజుడి దృష్టి కారణంగా కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ మాట తీరు కారణంగా కానీ లేదా మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు నచ్చకపోవడం వల్ల కానీ మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది. ద్వితీయార్థంలో మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను మీరు కలుసుకుంటారు మరియు కుటుంబ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కానీ, ఆధ్యాత్మిక క్షేత్రం దర్శించడం కానీ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా వ్యాపారపరంగా చూసుకుంటే వ్యాపారస్తులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో వ్యాపార అభివృద్ధిలో కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ ద్వితీయార్థంలో మీ వ్యాపారం బాగుంటుంది. ప్రథమార్థంలో వ్యాపార అభివృద్ధికి కావాల్సిన డబ్బు సమయానికి అందకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది. అయితే మీ భాగస్వాములు లేదా ఆర్థిక సంస్థల నుంచి 3వ వారంలో డబ్బు రావడంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ద్వితీయార్థంలో వ్యాపార విస్తరణ కొరకు మీరు చేపట్టిన పనులు విజయవంతం అవటం వల్ల వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది మీకు. అయితే ఈ సమయంలో మీ భాగస్వామితో సరైన సంబంధాలు కలిగి ఉండటం చాలా మంచిది. ఇక చదువు పరంగా చూసుకుంటే విద్యార్థులకు అనుకూలమైన కాలమేనండి. ప్రథమార్థంలో వారి అహంకారం కారణంగా చదవటం నిర్లక్ష్యం చేస్తారు. దాని కారణంగా గురువులు లేదా పెద్దవారి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ద్వితీయార్థంలో పరిస్థితుల్లో మార్పు వస్తుంది. తమ తప్పు తాము తెలుసుకొని చదువుపై దృష్టి పెడతారు మరియు పరీక్షల్లో అనుకూలమైన విధంగా మార్కులు వస్తాయి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.